భూకంపం సంభవించింది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో భూమి కంపించింది. పంజాబ్, హర్యానా, హిమాచల్లోనూ ఈ ప్రకంపనలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీదకి పరుగులు తీసినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఈ భూకంపం మరింత తీవ్రంగా ఉంది. రిక్టర్ స్కేల్పై 6.2గా తీవ్రత నమోదైంది. 215 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత్ సహా 8 దేశాలపై భూకంప ప్రభావం ఉంది. పాకిస్తాన్, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కిమెనిస్తాన్ దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు దక్షిణంగా 74 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఉన్నట్లుగా నమోదైంది. ఇది భూగర్భంలో దాదాపుగా 215 కిలోమీటర్ల లోతులో సంభవించింది. సైంటిఫిక్ పరంగా ఇంత లోతులో వచ్చేటువంటి భూకంపాలు డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ అంటారు. ఇవి భూమి లోపల చాలా లోతుగా రావడం వల్ల జనరల్గా ఉపరితలం మీద తీవ్రమైనటువంటి కుదుపులు సృష్టించే అవకాశం తక్కువ, అంటే చాలా ఎక్కువ నష్టాన్ని సహజంగా ఇవి కలిగించవు. కానీ వీటి శక్తి చాలా దూరం వరకు, వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఇండియాలో కూడా మనం చూస్తున్నాం. అందుకే ఢిల్లీ, పంజాబ్లో కూడా ఫ్యాన్లు, లైట్లు ఊగినట్లుగా చాలా సందర్భాల్లో ఈ కంప్లైంట్స్ వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది కొన్ని ప్రాంతాల్లో. ఇప్పటికీ భారతదేశంలో పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో కొంత భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా నివేదికలు వస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా శ్రీనగర్, పూంచ్ సెక్టార్స్లో, అలాగే పాకిస్తాన్లోని మరికొన్ని ప్రాంతాలు లైక్ స్వాట్ వ్యాలీ లో ఈ ప్రాంతాల్లో ప్రకంపనలు కొంచెం ఎక్కువ సమయం పాటు రావడంతో జనం ఇళ్లలోంచి రోడ్ల మీదకి పరుగులు తీసినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు అండ్ సిస్మాలజీ అధికారులు ఇప్పటికే మేము పర్యవేక్షిస్తున్నాం ఈ సిచ్యువేషన్ అంటూ చెప్పారు. తదుపరి చిన్న ప్రకంపనలు కూడా మరిన్ని వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్తూ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం సేమ్ సిచ్యువేషన్ మనం చూసాం. వెనిజులాలో కూడా కేవలం 1 మినిట్ గ్యాప్తో 2 భారీ భూకంపాలు సంభవించాయి. విత్ 7.2 అండ్ 7.5 మ్యాగ్నిట్యూడ్తో ఈ భూకంపాలు సంభవిస్తే ఆ తర్వాత చిన్న ప్రకంపనలు ఒక 20 వరకు వచ్చాయి, అంటే చిన్న స్థాయి భూ ప్రకంపనలు. దానివల్ల కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం కలగడం, ఈ అక్కడ సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడం లాంటివి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భూకంపం తర్వాత కూడా మరికొన్ని చిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రమే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకు ముందే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో హిందూకుష్ ప్రాంతంలో భారీగా భూమి కంపించింది. దాని ప్రభావంతో ఇప్పుడు ఢిల్లీ, ఆ బోర్డర్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు ఢిల్లీ, ఎన్సీఆర్, అలాగే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ ఇలాంటి భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ప్రాంతాల మీద ఈ ప్రకంపనల ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. రిక్టర్ స్కేల్ మీద 6.2గా నమోదైంది. ఎగ్జాక్ట్గా టైం చెప్పాలి అంటే సాయంత్రం 7:04 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే వెరీ ఫ్యూ మినిట్స్ బ్యాక్, అరౌండ్ 25 మినిట్స్ బ్యాక్ ఎగ్జాక్ట్గా ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జుర్మ్ లేదా కలాఫ్గన్ ప్రాంతానికి సమీపంలో భూగర్భంలో దాదాపుగా 125 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ NCS దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చింది. అయితే భూకంపం చాలా లోతులో రావడం వల్ల జనరల్గా కొంత ఇంపాక్ట్ తక్కువగా ఉందని చెప్తున్నారు. ఒకవేళ సహజంగా మనం చూస్తుంటాం, లైక్ గతంలో జపాన్లో వచ్చినట్లుగా, మొన్న వెనిజులాలో వచ్చినట్లుగా అతి తక్కువ డిస్టెన్స్లో కనుక అరౌండ్ 20 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ ఆ రేంజ్లో కనుక, ఆ డెప్త్లో కనుక భూమి లోపల భూకంప కేంద్రం ఉన్నట్లయితే ఇప్పుడు నమోదైనటువంటి రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి 6.5 స్థాయి కాకుండా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. చాలా అరౌండ్ 7 to 7.5 to 8 వరకు కూడా ప్రకంపనల తీవ్రత ఉండే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉంది కాబట్టి కొంత తక్కువ ఇంపాక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. సో
చాలా వరకు అదృష్టవశాత్తు భారతదేశంలో పెద్దగా నష్టం ఏమి జరగలేదు. జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ, హర్యానా కానీ, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఢిల్లీ ఎన్సీఆర్ ఈ ప్రాంతాల్లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇతర దేశాల గురించి చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజిస్తాన్ ఈ ప్రాంతాల్లో, అంటే చైనా సరిహద్దు ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంత ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ మొత్తం దేశాలన్నిటి మీద కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారి నేను ఆ విజువల్స్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ భూకంప తీవ్రత ఎలా ఉంది, అక్కడి పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు చూస్తున్నారు ఆ ప్రాంతంలో ఇళ్ళు అన్నీ కూడా ఎలా ఊగిపోతున్నాయో మీకు కనిపిస్తుంది. చాలా ప్రాంతాలలో బైక్స్, కార్స్ అన్నీ కూడా షేక్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు, ఇంక్లూడింగ్ ద సీసీ కెమెరా విజువల్స్ ఆల్సో యూ కెన్ అబ్జర్వ్. సీసీ కెమెరా కూడా షేక్ అవుతూ కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, ఆ పరిసర ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఈ పరిసర ప్రాంతాల్లో, పంజాబ్ ప్రాంతాల్లో ఇళ్లలో ఫ్యాన్లు లేదంటే ఈ కిచెన్లో ఉన్నటువంటి సామాను ఇలాంటివన్నీ కూడా షేక్ అవ్వడం, కొంచెం కింద పడడం లాంటివి జరిగాయి. అదృష్టవశాత్తు భారతదేశంలో ఇప్పటికైతే పెద్దగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఈ పరిసర ప్రాంతాల్లో కొంత ఆస్తి నష్టం సంభవించినట్లుగా కనిపిస్తుంది. అయితే వరుస భూకంపాలు ఈ ఇయర్లోనే చాలా తీవ్రమైనటువంటి భూకంపాలు మనకు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ జపాన్లో మనం చూసాం, చాలా భయంకరమైనటువంటి భూకంప పరిస్థితులు చూసాం. వందల కొద్ది భూకంపాలు సంభవించాయి. జపాన్ మొత్తం అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఇక మొన్నటికి అంతకుముందు ఈవెన్ బంగ్లాదేశ్లో అదే పరిస్థితి కనిపించింది. శ్రీలంకలో కొన్ని భూకంపాలు నమోదయ్యాయి. అలాగే యూరోపియన్ కంట్రీస్లో అక్కడక్కడ కొన్ని భూకంపాలు. ఇప్పుడు నిన్న చూసినటువంటి ఘటన వెనిజులాలో ఎంత తీవ్రమైనటువంటి భూకంపమో, ఎన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని వేల మంది గాయపడ్డారు, ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు రైట్ సైడ్ చూపిస్తున్నటువంటి విజువల్ అక్కడ వెనిజులాలో చోటు చేసుకున్నటువంటి ఘటన. ఇటు లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నది ప్రజెంట్ ఢిల్లీలో నమోదైనటువంటి భూకంపం, ఢిల్లీ ఉత్తర భారతదేశంలో నమోదైనటువంటి భూకంప తీవ్రతకి సంబంధించిన విజువల్. నేను ఈ రెండు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 7:04కి ఈ ఘటన సంభవించింది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 30 minutes బ్యాక్ ఈ భూకంపం సంభవించింది. మొత్తం చుట్టుపక్కల దేశాల్లో, చైనా చుట్టుపక్కల దేశాల్లో కూడా కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడితో అయిపోలేదు, మరొకసారి మరి చిన్న చిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఎస్పెషల్లీ చైనా బోర్డర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఉత్తర భారతదేశం మొత్తం మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. కేర్ఫుల్గా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి వరుస భూకంపం, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫ్రీక్వెంట్గా భూకంపాలు సంభవించడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ ఈజ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దీస్ ఎర్త్క్వేక్స్. కాకపోతే ఇంత ఫ్రీక్వెంట్ షిఫ్టింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇంత ఫ్రీక్వెంట్గా ఎందుకు భూకంపాలు సంభవిస్తున్నాయి? ఇంకేదైనా పెద్ద కారణం ఉందా? చాలా ర్యాపిడ్గా, చాలా ఎక్కువగా నంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ రావడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎక్కడో ఒక చోట వస్తే ఓకే, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చాలా భయంకరమైన భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. ఖండాలే ఊగిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైనా భారీ చేంజెస్ జరుగుతున్నాయా భూమి అంతర్భాగంలో, లేకపోతే ఇంకేమైనా ఉపద్రవానికి ఇవి సూచనలా? మీకేమనిపిస్తుంది ఈ ఘటనలు చూస్తుంటే? కామెంట్ చేయండి.